అనంతపురం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న ఎడారీకరణ కరువును నివారించడంలో ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని ఆర్డీటీ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నెల 17వ తేదీన ప్రపంచ కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం నగర శివారులోని పంగల్ రోడ్డు వద్ద ఉన్న ఆర్డీటీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందులో రైతులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, ప్రభుత్వానికి చెందిన అధికారులు, వ్యవసాయ నిపుణులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే విధంగా ప్రదర్శనలు కూడా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ముఖ్యంగా ప్రపంచంలో 40 నుంచి 50% భూమి కరువు ఎడారీకరణ గురవుతుందన్నారు. ఇలా దీని నివారణలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం సందర్భంగా బీడు భూములు ఉండకూడదన్న నినాదాన్ని తీసుకున్నామని చెప్పారు. గత ఏడాది 50% మంది రైతులు పంటలు సాగు చేయకుండా పొలాలు బీళ్లుగా వదిలేశారన్నారు. ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ఈసారి ఇలాంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలని రైతులను కూడా తాము అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ నెల 17వ తేదీన అనంత కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవం అని చెప్పని మనం ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా మనము నిర్వహిస్తున్నాము. జూన్ 17వ తేదీన కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవాన్ని జరుపుకోవాలా అని చెప్పని నిర్ణయం చేయడం జరిగింది. 1994 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మనకు దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి భూమిలో దాదాపు 40 నుంచి 50% భూమి కరువులకు ఎడారీకరణకు గురి అవుతా ఉంది అని చెప్పని గుర్తించడం జరిగింది. మరి ఆ సమస్య పైన దృష్టి పెట్టి మరి కరువును ఎడారీకరణను నివారించాలంటే ఏం చేయాలా అని చెప్పిన దానిపైన సమాలోచనలు చేసి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు, పౌరులు అందరూ కూడా దానిపైన దృష్టి మళ్లించే విధంగా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయాలా అని చెప్పని ఐక్యరాజ్య సమితి సూచించడం జరిగిందనమాట. మనం అనంతపురం జిల్లాకు ముఖ్యంగా కరువు ఎడారీకరణ రెండు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు. ఈ సమస్యల పైన మనం అందరినీ కూడా కార్యోన్ముఖులు చేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవాన్ని మనం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దగ్గర 10-15 ఏళ్ళ నుంచి కూడా మనం చేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి కీనోట్ స్పీకర్ గా బండి వెంకటేశ్వర్లు గారు అని చెప్పని ఆయన కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది. ఆ రోజు ఈ 17వ తేదీన ముఖ్య వక్తల ప్రసంగాలే కాదు, అక్కడ ఒక ప్రదర్శనశాల కూడా ఉంటుంది. కరువులకు సంబంధించి, ఎడారీకరణకు సంబంధించి నివారణ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము అనే దానిపైన, మేము ఇంతవరకు ఏం చేస్తున్నాము, ఇప్పుడు కూడా ఏం చేయబోతున్నాము అనే దానిపైన మిగతా సంస్థలు, వ్యవసాయ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కానివ్వండి, కృషి విజ్ఞాన కేంద్రం కానివ్వండి, తర్వాత ట్రాక్టర్ నగర్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళు కూడా మరి ఎడారీకరణకు సంబంధించి, కరువులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏమున్నాయి, వాళ్ళ దగ్గర ఎటువంటి పరికరాలు ఉన్నాయి అని చెప్పిన దానిపైన కూడా ప్రదర్శన అనేది ఉంటుంది. హైడ్రలాజికల్ డ్రౌట్ అంటారు, మనం ఏమంటారు, నీటి కరువు అంటాం కదా. తీవ్రమైనటువంటి నీటి కరువు వచ్చినందువల్ల మేము ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి థీమ్ ఏమిరా అంటే రైతులందరూ కూడా ఏదో ఒక పంట పెట్టాలా, వాళ్ళ భూములు బీడు పెట్టకుండా అనే దానిపైన మేము ఎక్కువ దాన్ని దృష్టి పెట్టాలా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు 4-5 సంవత్సరాలుగా మనం చూస్తే బీళ్లు పెట్టేది ఎక్కువ అవుతూ వచ్చింది. కడాన లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి దాదాపు 50% భూమి బీళ్లు పెడుతున్నారు రైతులు. ఏమేం చెప్పిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నది ఏమంటే మాకు గిట్టుబాటు కావడం లేదు, అస్సలు గిట్టుబాటు కావడం లేదు, వర్షాలు అస్సలు రావడం లేదు, పెట్టిన పంట అంతా మాకు పెట్టుబడి అంతా నష్టం వస్తుంది కానీ పంట చేతికి రావడం లేదు, దానివల్ల మేము దాన్ని బీడు పెట్టుకుంటున్నాము, ఈ బీడు పెట్టి కూలి పని చేసుకుంటేనే మాకు హాయిగా ఉంది అని చెప్పే పరిస్థితి రైతుల్లో ఇప్పుడు వచ్చిందనమాట.